బ్యాక్ టు 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. మనకి ప్రొనౌన్స్ అండ్ హెల్పింగ్ వెర్బ్స్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ వెర్బ్ ఫార్మ్స్. ఈ వెర్బ్ ఫార్మ్స్ మీరు నెంబర్ ఆఫ్ నేర్చుకొని ఉండాలి, తప్పకుండా నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే ఇవి మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అలాగే ఎదుటివారు మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఈ 3 ఫార్మ్స్ తెలియకపోతే మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఏ టెన్స్లో ఏ ఫామ్ యూజ్ చేయాలి అనేది మీకు అర్థం కాదు. ఈ ఫార్మ్స్ తెలియనప్పుడు ఏ టెన్స్లో ఏ ఫామ్ యూజ్ చేయాలి అనేది మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఈ వెర్బ్ ఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకొని 3 ఫార్మ్స్ తెలుసుకొని అలాగే మీనింగ్ కూడా తెలుసుకోవాలి. వీటి కోసం మీరు ఒక బుక్ పెట్టుకోండి. రోజుకి అట్లీస్ట్ ఒక 10 వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకోండి. వాటి మీనింగ్స్ బ్రాకెట్లో రాసుకోండి. అప్పుడు మీకు నేను చెప్పిన గ్రామర్ అంటే టెన్సెస్, మీకు టెన్సెస్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ టెన్సెస్ గురించిన ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చినప్పుడు ఆ వెర్బ్ ఫార్మ్స్ని యూజ్ చేసుకొని చక్కగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. కాబట్టి వెర్బ్ ఫార్మ్స్ తప్పకుండా నేర్చుకోండి. ఇవి వెర్బ్ ఫార్మ్స్. ఇక్కడ కొన్ని రాశాను ఎగ్జాంపుల్స్. మనకి ఇర్రెగ్యులర్, రెగ్యులర్ ఇలా 2 టైప్స్లో ఉంటాయి వెర్బ్ ఫార్మ్స్. ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్ అంటే చూడండి, అక్కడ గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటెన్, డూ, డిడ్, డన్ ఇలా ఇవి మనకి ఇర్రెగ్యులర్ వెబ్ ఫార్మ్స్లోకి వస్తాయి. రెగ్యులర్ వెబ్ ఫార్మ్స్ ఈడీ ఆర్ టీ యాడ్ అవుతుంది ఎండింగ్లో. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్ దానికి ఈడీ యాడ్ అయింది. యాడ్, యాడెడ్, యాడెడ్ ఈడీ యాడ్ అయింది. లెండ్, లెంట్, లెంట్ టీ యాడ్ అయింది. లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్ ఆర్ లెర్న్డ్ అని కూడా అనొచ్చు. ఇలా రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్కి ఈడీ ఆర్ టీ యాడ్ అవుతుంది సెకండ్ ఫామ్కి, థర్డ్ ఫామ్కి. ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్ ఇలా ఉంటాయి. ఇలాంటివి మీరు ఎక్కువగా నేర్చుకొని ఒక బుక్లో రాసుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలి. మర్చిపోకుండా అవి రోజు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. V1, V2, V3 నేర్చుకున్నాం కదా. V4 అంటే ఏంటి చూద్దాం. మనకి బేస్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది అంతే. అదే మనకి V4 ఆర్ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. చూడండి, అక్కడ గో ప్లస్ ఇంగ్, గోయింగ్, యాక్టింగ్, ఆస్కింగ్ ఇలా వీటిని మనం V4 వెర్బ్ 4th ఫామ్ అనమాట. ఇది మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే టెన్సెస్ కదా. ఈ టెన్సెస్ మనకి మెయిన్గా 3 టెన్సెస్ మనందరికీ తెలుసు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవి మళ్ళీ సబ్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఒక్కొక్క టెన్స్ 4 పార్ట్స్ కింద. ఓవరాల్గా మనకి 12 సబ్ డివిజన్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు తెలుసుకున్నప్పుడే ఇంగ్లీష్ మాట్లాడడానికి తడబడకుండా ఉంటారు. సో ఈ టాపిక్ మాత్రం మీరు తప్పకుండా నేర్చుకోవాలి. వీడియోని స్కిప్ చేయొద్దు. ఒక 10 నిమిషాల వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీ టైం ఏమీ వేస్ట్ అవ్వదు, అలాగే చాలా యూస్ఫుల్ కూడా. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మనకి మెయిన్ టెన్సెస్ 3 ఉన్నాయి కదా. ఫస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్లో 4 సబ్ డివిజన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మనకి ఓవరాల్గా 12 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఈరోజు మన వీడియోలో ఓన్లీ సింపుల్ టెన్సెస్ గురించి నేర్చుకుందాం. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఇలా నేర్చుకోవడం వల్ల మనకి ఈజీ అవుతాయి, లేకపోతే మీకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను ఈ టెన్సెస్ టాపిక్ చాలా చేశాను. టెన్సెస్ టేబుల్ మొత్తం వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే టెన్సెస్ అంటే సబ్ డివిజన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసెస్ అప్లోడ్ చేశాను. ఇలా టెన్సెస్ గురించి చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ లింక్స్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూస్తే చూడండి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ అక్కడ ఉంది కదా. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SR/ES ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే అన్ని సెంటెన్స్కి ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనొచ్చు. సబ్జెక్ట్స్ అంటే ఏంటో మీకు తెలుసు, 7 సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్ తర్వాత V1 వస్తుంది, అంటే వెర్బ్ మొదటి రూపం వస్తుంది. మరి SR/ES ఏంటి అంటే హీ, షీ, ఇట్, లేకపోతే రాము, రాజు, మై బ్రదర్, మై సిస్టర్, మై ఫాదర్ ఇలా
ఇలా వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అసలు ఎప్పుడు యూజ్ చేస్తామంటే అలవాటుగా చేసే పనులు, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం చూడండి. మన అలవాట్లు, హాబీస్ ప్రతిరోజు చేయొచ్చు, వారానికి ఒకసారి చేయొచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయొచ్చు, నెలకు ఒకసారి చేయొచ్చు, నెలకు 2-3 సార్లు చేయొచ్చు. ఇలా ఎప్పుడైనా కానీ అవి అలవాటుగా జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. నేను ప్రతి శుక్రవారం వెళ్తూ ఉంటాను. ప్రతిరోజు చేయక్కర్లా, అది వారానికి అవ్వచ్చు, నెలకు అవ్వచ్చు, సంవత్సరానికి అవ్వచ్చు, 2-3 సంవత్సరాలకు ఒకసారి అయినా అవ్వచ్చు. ఐ గో టు తిరుపతి ఇయర్లీ వన్స్, ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్తాను. ఇలా హ్యాబిచువల్గా జరుగుతూ ఉండే యాక్షన్స్కి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇంకా సబ్జెక్ట్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్. అంటే ఐ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే అని రాశాను కదా అక్కడ. అదే హీ షీ ఇట్ వచ్చినప్పుడు షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే, రాధా గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే, మై మదర్ గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. ఇలా వస్తుంది. వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్. కొన్ని వెర్బ్ ఫామ్స్కి ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ ఉందనుకోండి, ఎస్ యాడ్ అవుతుంది. గోస్, జీవో, గో ప్లస్ ఈఎస్, గోస్. ఇలా కొన్ని వెర్బ్ ఫామ్స్కి ఎస్ యాడ్ అవుతుంది, కొన్ని వెర్బ్ ఫామ్స్కి ఈఎస్ యాడ్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఇలా జరుగుతుంది. మరి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు చూద్దాం. హీ షీ ఇట్, రాము, రాజు, మై ఫ్రెండ్, మై సిస్టర్ ఇలా వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి స్టార్టింగ్లో. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి యువర్ ఫ్రెండ్స్, యువర్ పేరెంట్స్ ఇలా వచ్చినప్పుడు డూ యూజ్ చేయాలి. అంతే. డస్ ఆర్ డూ. డస్ దేనికంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి డూ. ఈ క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతామంటే ప్రతిరోజు చేసే పనులు కావచ్చు, అంటే హ్యాబిచువల్ యాక్షన్స్, రోజు చేసే పనులు కావచ్చు, అలవాటుగా చేసే పనులు కావచ్చు, వారానికి ఒకసారి, 2 సార్లు, నెలకు ఒకసారి చెప్పాను కదా ఇందాక. అలా. డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. నువ్వు ప్రతి శుక్రవారం వెళ్తూ ఉంటావా? డస్ షీ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి ఇక్కడ డస్ యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ గోస్ అని యూజ్ చేయకూడదు. డస్ షీ గోస్ అని యూజ్ చేయకూడదు క్వశ్చన్ అడిగినప్పుడు. ఆల్రెడీ మనం ఇక్కడ డూకి ఈఎస్ యాడ్ చేసినప్పుడు అది క్వశ్చన్ ఫామ్ అయింది. కాబట్టి డస్ షీ గో అనాలి కానీ డస్ షీ గోస్ టు అనకూడదు. మనం ఆన్సర్ చెప్పినప్పుడు ఎస్ షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే అలా చెప్పచ్చు. నెక్స్ట్, డస్ యువర్ మదర్ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. మీ మదర్ ప్రతి శుక్రవారం వెళ్తారా? ఇలా క్వశ్చన్ చేయాలి. మరి ఆన్సర్ ఎలా? డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే అన్నప్పుడు ఎస్ ఐ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. మై మదర్ గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. ఇలా చెప్పాలి. నెగిటివ్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఐ డు నాట్ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే అనొచ్చు, లేకపోతే ఐ డోంట్ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే ఇలా కూడా అనొచ్చు. షీ డస్ నాట్ గో టు టెంపుల్ అనొచ్చు, షీ డజంట్ గో టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. ఆమె వెళ్ళదు, నేను వెళ్ళను, మా మదర్ వెళ్ళదు. ఇలా చెప్పడానికి, నెగిటివ్లో చెప్పడానికి డు నాట్ ఆర్ డస్ నాట్. షీ తర్వాత రావాలి. షీ డస్ నాట్, మై మదర్ డస్ నాట్, ఐ డు నాట్ అలా. నెక్స్ట్, సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ప్రజెంట్ గురించి తెలుసుకున్నాం కదా, సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం. దీని స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే మిగిలిన సెంటెన్స్ అని మీనింగ్. V2 అంటే వెర్బ్ సెకండ్ ఫామ్ ఉంటుంది. ఈ టెన్స్లో మాత్రమే వెర్బ్ సెకండ్ ఫామ్ ఉంటుంది. గో, వెంట్, గాన్ ఉందనుకోండి, వెంట్ యూజ్ చేయాలి. అలాగా సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్కి అయినా సరే సేమ్ ఇలాగే వస్తుంది. సింపుల్ ప్రజెంట్లో లాగా హీ షీట్ వచ్చినప్పుడు మారదు. ఐ వెంట్ టు పార్క్ ఎస్టర్డే. కాకపోతే ఇక్కడ టైం మెన్షన్ చేయాలి. ఈ సింపుల్ పాస్ట్లో ఎప్పుడు జరిగింది అని టైం మెన్షన్ చేయాలి. ఎస్టర్డేనా, లాస్ట్ వీకా, లాస్ట్ ఇయరా, ఇలా టైం మెన్షన్ చేయాలి. నేను నిన్న పార్క్కి వెళ్ళాను. షీ వెంట్ టు పార్క్ ఎస్టర్డే. అలా ఏ సబ్జెక్ట్కైనా సరే ఇలా రాయొచ్చు. ఇలా V2 రాసి మనం ఇలా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్, క్వశ్చన్ ఎలాగా? డిడ్. ఆల్ సబ్జెక్ట్స్కి డిడ్డే యూజ్ చేస్తాం, అన్ని సబ్జెక్ట్స్కి. డిడ్ యూ గో టు పార్క్ ఎస్టర్డే. నిన్న నువ్వు పార్క్ వెళ్ళావా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డిడ్ అనేది ఆల్రెడీ V2 కాబట్టి ఇక్కడ వెర్బ్ 1 ఉండాలి.
డిడ్ యూ వెంట్ అనకూడదు, డిడ్ యూ గో టు పార్క్, డిడ్ యూ డూ దట్ వర్క్, డిడ్ యూ కంప్లీట్ యువర్ వర్క్. ఇలా V1 ఉండాలి కానీ V2 ఉండకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ V2 కాబట్టి. డిడ్ షీ గో టు పార్క్ ఎస్టర్డే, అలా ఏ సబ్జెక్ట్ అయినా సరే డిడ్ వెర్బ్ V1లో ఉండాలి. నువ్వు వెళ్ళావా, నిన్న వెళ్ళావా, మొన్న వెళ్ళావా, లేకపోతే లాస్ట్ వీక్ వెళ్ళావా, ఇలా. ఆన్సర్ ఎలాగో చూద్దాం. ఐ డిడ్ నాట్ నెగిటివ్లో చెప్పాలి. వెళ్ళాను అంటే ఐ వెంట్ టు పార్క్ అనొచ్చు. వెళ్ళలేదు అని చెప్పాలి అంటే ఐ డిడ్ నాట్, షీ డిడ్ నాట్, దే డిడ్ నాట్, యూ డిడ్ నాట్, ఇలా. డిడింట్ యూజ్ చేయొచ్చు, డిడ్ నాట్ యూజ్ చేయొచ్చు. ఐ డిడ్ నాట్ గో టు పార్క్ ఎస్టర్డే, ఐ డిడ్ నాట్ గో టు చర్చ్ ఎస్టర్డే, ఇలా డిడ్ నాట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్, జరగబోయే పనులకి ఇది యూజ్ చేస్తాం. జరగబోయే పనులు టైం మెన్షన్ చేసి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. దీని స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 అంటే వెర్బ్ మొదటి రూపం రావాలి. V1 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఐకి వీకి షల్ వస్తుంది, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి విల్ వస్తుంది. ఐ షల్ గో టు టెంపుల్ టుమారో, రేపు నేను గుడికి వెళ్తాను. షీ విల్ గో టు టెంపుల్ టుమారో, హీ విల్ గో టు టెంపుల్, యూ విల్ గో టు టెంపుల్, దే విల్ గో టు టెంపుల్, మై మదర్ విల్ గో టు టెంపుల్, ఇలా. ఐ వీ వచ్చినప్పుడు మాత్రం షల్ యూజ్ చేయాలి. వీ షల్, ఐ షల్. విల్ యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మనము మాట్లాడేటప్పుడు ఐ విల్ గో, యూ విల్ గో అనొచ్చు, కానీ గ్రామటికల్గా మాత్రం అది షల్ మాత్రమే యూజ్ చేయాలి. ఐకి వీకి షల్ మాత్రమే యూజ్ చేయాలి. మాట్లాడేటప్పుడు విల్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. క్వశ్చన్, విల్ స్టార్టింగ్లో రాసి నెక్స్ట్ సబ్జెక్ట్ రాస్తే అది క్వశ్చన్గా మారిపోతుంది. ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి అంతే. విల్ యూ గో టు టెంపుల్ టుమారో, రేపు నువ్వు గుడికి వెళ్తావా. విల్ షీ గో టు టెంపుల్ టుమారో, తను రేపు గుడికి వెళ్తుందా, ఇలా. ఆన్సర్ ఎలా చెప్పాలి. ఎస్ అయితే ఎస్, ఐ షల్ గో టు టెంపుల్ టుమారో అనొచ్చు. నో అయితే ఐ షల్ నాట్ గో టు టెంపుల్ టుమారో, షీ విల్ నాట్ గో టు టెంపుల్ టుమారో, షీ విల్ గో టు టెంపుల్ టుమారో, ఇలా. నెగిటివ్ అయితే నో యూజ్ చేయాలి, పాజిటివ్ అయితే నో యూజ్ చేయని అవసరం లేదు. ఇలా వస్తుంది క్వశ్చన్స్. ఇది భవిష్యత్తులో జరగబోయే పనులకి సంబంధించిన టెన్స్. ఇప్పుడు మనం ఈ 3 సింపుల్ టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎవ్రీడే అంటే హ్యాబిచువల్ యాక్షన్. ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు వెళ్తాను, లేకపోతే వీక్లీ వన్స్ చెప్పాను కదా, అలా హ్యాబిచువల్గా. ఇది సింపుల్ ప్రజెంట్. మరి సింపుల్ పాస్ట్ ఏంటి, ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే, నిన్న వెళ్ళాను. ఇది ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారి అలా నేను వెళ్తూ ఉంటాను అని చెప్పేటప్పుడు, ఇది నేను వెళ్ళాను అని చెప్పేటప్పుడు, ఇది నేను వెళ్తాను అంటే ఇది జరగలేదు, వెళ్తాను. ఐ షల్ గో టు టెంపుల్ టుమారో, వెళ్తూ ఉంటాను, వెళ్ళాను, వెళ్ళబోతున్నాను, ఇలా. ఇది ప్రజెంట్, పాస్ట్, ఇది ఫ్యూచర్. ఈ 3 కూడా సింపుల్. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. క్వశ్చన్, డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు వెళ్తూ ఉంటావా. డిడ్ యూ గో టు టెంపుల్ ఎస్టర్డే, నిన్న నువ్వు గుడికి వెళ్ళావా. విల్ యూ గో టు టెంపుల్ టుమారో, రేపు నువ్వు వెళ్తావా, ఇలా క్వశ్చన్స్. నేర్చుకున్నారు కదా సింపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ గురించి. ఆల్రెడీ నేను టెన్సెస్ మీద చాలా వీడియోస్ అయితే చేశానని చెప్పాను కదా, ఆ లింక్స్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి, బాగా అర్థమవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క సబ్ టెన్స్కి ఒక్కొక్క క్లాస్ నేను అప్లోడ్ చేశాను, అన్నీ కలిపి చేశాను. ఇంకా క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి అనే క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాను. ఆ లింక్స్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి చూడండి. ఇవి చూసి వదిలేకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. డైలీ కన్వర్జేషన్లో ఈ క్వశ్చన్స్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.